కార్మిక వర్గానికి అధికారం ఇచ్చింది అక్టోబర్ విప్లవం అని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు. 107వ అక్టోబర్ విప్లవ దినోత్సవం పురస్కరించుకుని నగరంలోని శ్యామల సెంటర్లో సిపిఎం కార్యాలయం వద్ద అరుణ పతాకావిష్కరణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సిపిఎం సీనియర్ నాయకులు పోలిన వెంకటేశ్వరరావు పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా టి అరుణ్ మాట్లాడుతూ కార్మిక వర్గానికి మొదటిగా హక్కులు ఇచ్చింది సోవియట్ సోషలిస్టు ప్రభుత్వం అని తెలిపారు. 8 గంటల పని విధానాన్ని ప్రపంచంలో మొట్టమొదట అమలు చేసింది లెనిన్ నాయకత్వంలో రష్యాలో అని గుర్తు చేశారు. యుద్ధాలు ప్రపంచ శాంతికి విఘాతమని యుద్ధోన్మాదం నశించాలని కోరారు. దేశ సంపదను లూటీ చేస్తూ కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వ విధానాలను ఫలితంగా దేశంలో అసమానత మరింత పెరుగుతున్నాయన్నారు. కార్పొరేటీకరణ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకతను వివరించారు. అక్టోబర్ విప్లవ దినోత్సవ స్ఫూర్తితో కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న పాలకులను నిలదీసేందుకు ప్రజా పోరాటాలు మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. నగర కార్యదర్శి బి పవన్, జిల్లా కమిటీ సభ్యులు తులసి, ఎస్ఎస్ మూర్తి, నాయకులు టిఎస్ ప్రకాష్, టి సావిత్రి, కర్రి రామకృష్ణ, పాడల రామకృష్ణ, ఐ సుబ్రహ్మణ్యం, జరీనా, సోమేశ్వరరావు, రాంబాబు, రాజా, భాస్కర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చినటువంటి అక్టోబర్ సోషలిస్ట్ మహా విప్లవం జరిగినటువంటి 107వ వార్షికోత్సవం ఈరోజు రాజమండ్రిలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రపంచంలో కష్టాలకి, కన్నీళ్ళకి, బాధలకి కారణమైనటువంటి దోపిడీ సమాజాన్ని కూలదోసి కార్మిక వర్గానికి ఒక స్వర్గధామంగా ఉండేటువంటి రష్యన్ విప్లవం, ఒక ప్రత్యేకమైనటువంటి విప్లవం, ప్రపంచ స్వరూపాన్ని మార్చేసేటువంటి రష్యన్ విప్లవం జరిగి 107 సంవత్సరాలు పూర్తయి ఇవాళ ఆకలి నుంచి, దారిద్ర్యం నుంచి పీడిత ప్రజలకు విముక్తి కల్పించినటువంటి మార్గాన్ని చూపించినటువంటి రష్యన్ విప్లవం జరిగి 107 సంవత్సరాలైన సందర్భం ఇది. వాళ్ళ ప్రపంచంలో అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం తర్వాత ఏర్పడినటువంటి సోవియట్ యూనియన్ ప్రపంచంలో అనేక దేశాలకి, ముఖ్యంగా భారతదేశం లాంటి దేశానికి ఇవాళ స్వతంత్రం కొత్తగా వచ్చిన భారతదేశం 40 ఏళ్ళలో దేశ అభివృద్ధి కోసం అనేక రకాల సహాయాలను అందించింది. ఆ రకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పీడిత ప్రజల పోరాటాలకి, జాతీయ విముక్తి పోరాటాలకి, స్వతంత్రోద్యమ పోరాటాలకి, కష్టజీవుల పోరాటాలకి అండగా నిలిచింది సోషలిస్ట్ విప్లవం, రష్యన్ సోషలిస్ట్ విప్లవం, ఎర్ర జెండా. ఆ స్ఫూర్తితోనే ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజా ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నాయి. ఇవాళ కార్మిక వర్గానికి 8 గంటల పని విధానాన్ని చట్టం చేసింది 1917లో రష్యన్ విప్లవం వచ్చిన తర్వాత మాత్రమే ఇవాళ అధికారికంగా చట్టం చేయబడింది. ఇవాళకి ప్రపంచంలో అట్లాంటి 8 గంటల పని విధానం అనేటువంటి కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకనే ఆ రష్యన్ విప్లవ స్ఫూర్తితో ఇవాళ రష్యన్ విప్లవానికి నాయకత్వం వహించినటువంటి మహనీయుడు లెనిన్ గత వర్ధంతి సంవత్సరం ఆ స్ఫూర్తితోనే ఇవాళ ప్రజా ఉద్యమాల్ని, కార్మిక ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఈ సందర్భంగా ప్రజలు కోరుతున్నాం. సోషలిజం అజేయం, అజేయం.